ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మంగళగిరి క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గురించి తెలియజేస్తాను. అక్కడి విశేషాలను మీకు చూపిస్తాను. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహస్వామిగా భక్తులతో కీర్తింపబడుచున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ మంగళగిరిలో వెలిసి ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అందుకనే శ్రీ శంకరాచార్యులంతటి వారు తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన స్వామి కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసిన స్వామిని పానకాల నరసింహస్వామిగా భక్తులు పూజిస్తారు. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి, కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొలుపుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్థించిన ఫలితం కనబడలేదు. శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది. దీనితో స్వామి శాంత స్వరూపులయ్యారు. మంగళాద్రిపై కలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా కలిశారు. స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఇంత పానకం దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషం. స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీదేవి ఆలయం ఉన్నది. దీనికి పక్కగా ఒక సొరంగం ఉంటుంది. దానిలోంచి వెళితే కృష్ణానదీ తీరాన ఉన్న ఉండవల్లి గుహలకు వెళ్ళవచ్చంటారు పూర్వీకులు. ఋషులు ఇదివరకు ఆ మార్గం ద్వారానే పైనుంచి వెళ్లి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించేవారంటారు. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది. సర్వమంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది. అంతకుముందు ఈ కొండకు మూర్కొండ
మార్కొండ అనే పేర్లుండేవని స్థల పురాణం చెబుతుంది. పానకాల స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించడానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడట. తన బావమరిది శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీటితో కలిసి కొండపై స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నములుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. అంకినీడు గారికి తేళ్లు పాములు కరిచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడు చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్తమాంసములు లేక శల్యావశిష్టంగా ఉండడం చూసి విస్మయం చెందారట. జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మింపజేశారట. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో గాని నూనెతో గాని దీపం పెడతామని మొక్కుకుని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గంలో ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఆలయానికి 4 వైపులా గాలిగోపురాలున్న తూర్పున ఉన్న గాలిగోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణం చేపట్టి 3 అంతస్తులు కట్టించారు. ఆ తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీస్తు శకం 1807, 1809 సంవత్సరములలో ఈ గోపురం పైన ఇంకొక 8 అంతస్తులు నిర్మింపజేశారు. 153 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం వెడల్పు 49 అడుగులు మాత్రమే. వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తుగా ఉన్న ఇలాంటి గోపురాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇది ప్రసిద్ధికెక్కింది. దీనిని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషం కూడా ప్రచారంలో ఉన్నది. గోపురము 14 అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందట. గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక శిల్పశాస్త్రంలో విద్యుల సలహా మేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్లి అక్కడ సుప్రసిద్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారట. వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారట. దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలిచిందట. ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు. ఇదే ఆ కోనేరు. ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందాం. పాల్గొన మాసంలో 14 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి. శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మర్నాడు పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహిస్తారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగడానికి భక్తులు పోటీ పడతారు. కనీసం ఆ రథం తాళ్లు తాకిరా పుణ్యమేనని భావిస్తారు. ఆ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్లు కూడా ప్రసిద్ధికెక్కినవి. ఆలయానికి విజయవాడ, గుంటూరు ద్వారా మంగళగిరికి చేరుకోవచ్చు. విజయవాడకు దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. కొండపైన పానకాల స్వామి ఆలయానికి మెట్ల మార్గమే కాక ఆటోలలో కూడా చేరుకోవచ్చు. ఇవండి మంగళగిరిలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ పానకాల స్వామి, శ్రీ గండాల నరసింహస్వామి క్షేత్రాల యొక్క విశేషాలు. వీలైతే ఈసారి మంగళగిరి దర్శించి స్వామివారిని దర్శించి ఆయన కృపా కటాక్షాలకు పాత్రలు కండి. అంతవరకు మా వీడియో చూసి ఆ అనుభూతులను పొందండి. ధన్యవాదాలు. ఇట్లు రామకృష్ణ దూడి.